మరొక్కసారి మీతో కలవటం అనేది చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. స్వామీజీ, సాధన చతుష్టయము అంటారు కదా, అసలు సాధన చతుష్టయములు అంటే ఏమిటి? వాటిని ఎలా సాధించుకోవాలి? వాటిని మోక్ష సాధనా పదంలో ఎలా సాధన చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది? దాని గురించి వివరించండి. ఓం తత్సత్. ఓం. సర్వదేవతా స్వరూపులైన బ్రహ్మర్షులు, జగద్గురువులు, పూజ్యపాదులైన శ్రీ 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 మలయాళ స్వాముల వారి దివ్య పాదపద్మములకు, బ్రహ్మర్షులు, జగద్గురువులు, పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వాముల వారి యొక్క పాదపద్మాలకు, బ్రహ్మర్షులు, జగద్గురువులు, పూజ్యపాదులైన శ్రీ 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 విద్యానందగిరి స్వామి సద్గురు మద్గురు దేవుల యొక్క పాదపద్మాలకు, అలాగే జగత్పిత బోళాశంకరుడు కరుణాస్వరూపులైనటువంటి శ్రీ పరమశివుని యొక్క, జగన్మాత కరుణాస్వరూపిణైన శ్రీ పార్వతీమాత యొక్క, జగత్పిత కరుణాస్వరూపులైన శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క, జగన్మాతలు కరుణాస్వరూపులైన శ్రీ లక్ష్మీదేవి, శ్రీ పద్మావతి దేవతల యొక్క, సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదపద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ, పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియమైనటువంటి ఓ శాస్త్రీజీ గారు, చాలా సంతోషం. చక్కని ప్రశ్న అడిగినారు. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉంటాయని భాగవతం మనకు తెలియజేస్తున్నది. దానిలో ఈ మానవ జన్మ అత్యంత శ్రేష్టమైనటువంటిది అన్నమాట. ఎక్కువ పుణ్యం ఉంటే దేవతలుగా పుడతారు, కొంచెం పాపం ఉంటే పశుపక్షాదులుగా పుడతారు. పుణ్యము పాపము రెండు మిశ్రంగా ఉంటే మానవ జన్మ వస్తుంది అన్నమాట. కాబట్టి మానవ జన్మ వచ్చినందుకు ముఖ్యంగా మనం ఏమి సంపాదించుకోవాలి అని అంటే మోక్షాన్ని సంపాదించుకోవాలి. మోక్షము అని అంటే జనన మరణాలు లేకుండా భగవంతుల్లో ఐక్యమైపాటు. ఈ మోక్షం మనకి ఎలా వస్తుంది అని అంటే సాధన చతుష్టయ సంపత్తి ద్వారా వస్తుంది అన్నమాట. అవి 4 ఉంటాయి అన్నమాట. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమాధి షట్క సంపత్తి, ముముక్షుత్వము అని 4 పాయింట్లు ఉంటాయి అన్నమాట. నిత్యానిత్య వస్తు వివేకము, ఏది నిత్యము ఏది అనిత్యము అనేది విచారణ ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. గురువుల దగ్గర కూర్చుని చక్కగా విచారణ చేస్తే యదృశ్యం తన్నశ్యం, ఈ దృశ్యం ఏది మనకు కనిపిస్తుందో అది నశించిపోద్ది అన్నమాట. కాబట్టి ప్రపంచం అనేది అశాశ్వతమైనది అని చెప్పి చక్కగా శాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి అన్నమాట. మీరు గాఢంగా నిద్రపోయారు అనుకోండి, అక్కడ మనసు లేదు, మనసు ద్వారా ఏర్పడిన ఈ ప్రపంచం లేదు. కాబట్టి ఇది వాస్తవం కాదు అని తెలుసుకొని దీని యందు ఆసక్తిని తగ్గించుకొని భగవంతుడు సత్యస్వరూపుడు ఎప్పుడు ఉండేవాడని, శాశ్వతుడని తెలుసుకొని ఆ వివేకాన్ని పెంచుకోవటం అనేది నిత్యానిత్య వస్తు వివేకం. ఏది నిత్యము ఏది అనిత్యము. ఈ శరీరాలు ఈ ప్రపంచం అంతా అనిత్యమైనటువంటిది, పరమాత్మ నిత్యమైనటువంటి వాడు. కాబట్టి అనిత్యమైన దానివల్ల వచ్చే ఫలితాలు కూడా అనిత్యంగా ఉంటాయి, శాశ్వతం కాదు. భగవంతుడు నిత్యుడు కాబట్టి ఆయన వల్ల వచ్చే జ్ఞానం భక్తి అన్నీ శాశ్వతంగా ఉండిపోదు. అందుకని మానవుడిగా పుట్టినందుకు చక్కగా గురువుల దగ్గర విచారణ చేసి అనిత్యము మనకు కల్పితం అనేటువంటి ప్రపంచం మీద ఆసక్తిని వదిలేసి చక్కగా పరమాత్మ మీద ఆసక్తిని పెంచుకుంటే దాన్ని నిత్యానిత్య వస్తు వివేకము అంటే. వివేకం అంటే జ్ఞానం. వదలదగిన వదిలేయాలి, స్వీకరించదగిన దాన్ని స్వీకరించాలి. ఇప్పుడు మనకు చేతికి అరటిపండు ఇచ్చారనుకోండి, కొంత భాగాన్ని వదిలేస్తున్నాం, కొంత భాగాన్ని స్వీకరిస్తున్నాం. సేమ్ అదే మాదిరిగా ఈ అనిత్యమైనటువంటి ప్రపంచ భావాల యందు ఆసక్తిని వదిలేయాలి, సత్యమైన పరమాత్మ యందు ఆసక్తిని ప్రీతిని పెంచుకోవాలి. ఇది నిత్యానిత్య వస్తు వివేకము అని అంటారు. ఇక రెండో పాయింట్ ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం. ఇది ఎప్పుడైతే అనిత్యమో, దీని ఫలితాలు అనిత్యమని తెలుసుకుంటామో ఇక దీని మీద వైరాగ్యం కలిగి ఈ పరలోక విషయాలు ఉంటాయి, స్వర్గాది లోకాల్లో సుఖాలు ఉంటాయి అనుకుంటున్నారు. అవి ఈ లోక విషయాలు అన్నీ కూడా దుఃఖ మిశ్రితాలు, ఆది అంతము కలిగినటువంటివి, క్షణభంగురాలు అన్నమాట. ఏది కూడా శాశ్వతంగా ఉండదు అన్నమాట. అందుకని వీటి యందు వైరాగ్యం ఉండాలి. ఈ లోక విషయాలు నశించిపోతాయి, పరలోక విషయాలు కూడా పుణ్యమైపోతే మళ్ళీ తిరిగి భూలోకానికి రావాలి. అందుకని వీటి యందు వైరాగ్యం ఉండాలి అనేది చక్కగా శాస్త్రం చెబుతుంది అన్నమాట.
కాబట్టి ఈ విధంగా దృష్ట ఆనుశ్రవిక విషయ వితృష్ణ వశీకార సంజ్ఞ వైరాగ్యం, ఈ కనిపించే విషయాల యందు చక్కగా వైరాగ్యం ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండాలి. తర్వాత తత్పరం పురుషఖ్యాతే గుణ వైతృష్ణ్యం, మొట్టమొదటిగా ఈ ప్రపంచ విషయాలందు ఆసక్తిని తగ్గించుకొని తర్వాత గురువుల ద్వారా నేను పరమాత్మని తెలుసుకొని ఈ దేహేంద్రియాల యందు కూడా నేను నాది అనే భావాలను వదిలేయటం హైయెస్ట్ వైరాగ్యం అన్నమాట. ఈ విధంగా ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం. ఎప్పుడైతే ఈ వైరాగ్యం కలిగిందో మనకి ఇది దృఢపడటానికి 6 పాయింట్లు చెప్పింది చెప్పాడనమాట భగవంతుడు. దాన్ని శమాది షట్క సంపత్తి అంట. శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం 6 ఉంటాయి అన్నమాట. శమం అని అంటే అంతరింద్రియ నిగ్రహం. అంతరింద్రియ నిగ్రహాలంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఉంటాయి. దీన్ని అంతఃకరణం అంటారు, అంతరింద్రియాలు అని అంటారు. వీటిని మన కంట్రోల్లో పెట్టుకుంటేనే గొప్పవాళ్ళం అయిపోతాం అన్నమాట. అందుకని వీటిని నిగ్రహించుకోవాలి అన్నాడు. ఎప్పుడైతే వీటిని నిగ్రహించుకుంటామో బాహ్యేంద్రియాలు, దమం అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. కాబట్టి అవి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి అన్నమాట. వాటిని కూడా మనం నిగ్రహించుకోవాలన్నమాట. ఆ విధంగా శ్రోత్ర చెవులు, చక్షురు, జిహ్వ, ఘ్రాణం. కాబట్టి ఇటువంటి జ్ఞానేంద్రియాలు కూడా మన కంట్రోల్లో పెట్టుకుంటే గొప్పవాళ్ళం అయిపోతాం అనమాట. శ్రోత్ర, చక్షుర్, జిహ్వ, ఘ్రాణం. కాబట్టి శ్రోత్రం అంటే చెవి, త్వక్ అంటే చర్మము, జిహ్వ అంటే నాలుక, ఘ్రాణం అంటే ముక్కు. ఇలాంటి వాటిని కూడా మన కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఎంతో గొప్పవాళ్ళం అయిపోతాం అన్నమాట. అందుకని శాస్త్రం చెబుతుంది, సర్వేంద్రియాణి సంయమ్య భగవతు పండితో నరః దేశకాల బలం జ్ఞాత్వా సర్వకార్యాన్ని సాధయేత్. మనకి ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహంగా పెట్టుకోవాలి. ఎట్లా అని అంటే కొంగని, బకం అంటే కొంగని దృష్టాంతంగా చెప్తున్నారు. చేపలు పట్టడానికి అది ఎలా ఏకాగ్రతగా ఉంటుందో అట్లా మనం భగవతత్వాన్ని పొందటానికి ఇంద్రియాలను నిగ్రహించుకుని ఏకాగ్రతగా ఉండాలన్నమాట. దాన్ని దమము అని అంటారు. ముందు శమము అంటే అంతరింద్రియ నిగ్రహాలు, తర్వాత దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం. బాహ్యేంద్రియ నిగ్రహం. శమము, దమము, ఉపరతి. ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే అంతర్ముఖం మనం చేసుకుంటామో ఉపరతి ఇక మనస్సు అంతర్ముఖం అయిపోయి ఇక పరమాత్మ చింతనలోకి వెళ్ళిపోద్ది. తితిక్ష, ఇటువంటి స్థితి కలిగిన తర్వాత ఓర్పు కలిగి ఉండాలి. మానవుడు గొప్పవాడు కావాలి అన్నట్లయితే ఓర్పు అనేది చాలా అవసరమని భగవంతుడు గీతలో కూడా చెప్తున్నాడు అన్నమాట. క్షమ అని. క్షమ అంటే ఓర్పు కలిగి ఉండాలి. ఈ ఓర్పుని అనేక విధాలుగా దాన్ని ప్రాక్టీస్ చేస్తారనమాట. ఎట్లా అని అంటే వర్షాకాలం వర్షంలోనే ఉంటుంటారు, వేసవికాలం ఎండలో ఉంటుంటారు, చలికాలం మంచులో ఉంటుంటారు. ఇలా అభ్యాసం చేయటం వలన శరీరం దృఢపడి ఇంద్రియాలన్నీ బాగా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. దాన్ని క్షమ అంటారనమాట. కాబట్టి శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ. శ్రద్ధ అని అంటే శాస్త్ర గురువాక్యములయందు ఇది ముమ్మాటికి ఇంతే. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథిత సద్భిః యయా వస్తూపలభ్యతే. ఎవరికి జ్ఞానం భక్తి బాగా కలుగుద్ది అని అంటే గురువుగారు ఏది చెప్తే దాని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం, ఇది ముమ్మాటికి ఇంతే అని. అలాగే శాస్త్రవాక్యం నందు, శాస్త్రం అంటే భగవంతుడి నుండి వచ్చింది కాబట్టి అది ఏ దోషం ఉండదన్నమాట. ఆ శాస్త్రవాక్యాలనే గురువులు చక్కగా బోధిస్తారు. అందుకని గురువాక్యం నందు, శాస్త్రవాక్యం నందు ఇది ముమ్మాటికి సత్యము అనేటువంటి ఒక దృఢ విశ్వాసం, దృఢ నిశ్చయం ఏదైతుందో అది దానివల్ల మనకి దాని శ్రద్ధ అంటారు. దానివల్ల మనకి భక్తి జ్ఞానాలు వృద్ధి పొంది మన జన్మ ధన్యమైపోతుంది. శ్రద్ధ, సమాధానం. ఎప్పుడైతే ఇన్ని నిగ్రహాలు ఎన్ని వచ్చినాయో మనం భగవంతుని యందు మనస్సు ఏకాగ్రతగా ఉంటుందన్నమాట. అది తర్వాత ముముక్షుత్వం. ముముక్షుత్వం అంటే మోక్షం నాకు కావాలి, ఇక ప్రపంచ విషయాలు నాకు అవసరం లేదు, ఎన్నో జన్మలు ఎన్నో అయిపోయినాయి చాలు అని దాన్ని పులి స్టాప్ పెట్టి నాకు మోక్షమే కావాలి అనేటువంటి దృఢమైనటువంటి కోరిక ఉండాలన్నమాట. కొద్దిగా ఉంటే చాలదన్నమాట. ఇప్పుడు బొంబాయినే ముంబాయి అంటారు. ముంబాయిలో మహాలక్ష్మి దేవాలయం బ్రహ్మాండంగా ఉంటుంది. వేలాది మందులు దర్శనానికి వెళ్ళి వస్తూ ఉంటారు, భక్తిగా సేవలు చేసుకుంటూ ఉంటారు. ఆ వెళ్ళినటువంటి వారు అమ్మా ఈ కష్టాలు ఈ బాధలు పడలేకుండా ఉండాం, అల్లుడితో కష్టాలు, కూతురితో కష్టాలు, బిడ్డలతో కష్టాలు, ఉద్యోగాలు లేవు, వ్యాపారాలు లేవు, ఇట్లా ఇక నాకు ఈ సంసార బాధలు వద్దమ్మా, మీలో ఐక్యం చేసుకోమ్మా అని ప్రార్థిస్తూ ఉండేవారు. దర్శనానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ పూజారి గారు
మా శాస్త్రి గారిలాగా మంచి మేధావి అన్నమాట. ఆయన మిమిక్రీ నేర్చుకున్నాడు. అంటే అమ్మగారు ఎలా మాట్లాడతారో అట్లాగే మాట్లాడతారు అన్నమాట. ఆ విగ్రహం వెనకాల కూర్చుని, భక్తులారా మీరు నాలో ఐక్యమైపోవాలని ప్రార్థన చేస్తున్నారు కదా, రండి నాలో లీనమైపోండి అని అన్నాడు అమ్మగారి గొంతులాగా. వాళ్ళు అయ్యో అప్పుడే అమ్మంటుంది, ఇంకెన్నో బాధ్యతలు ఉన్నాయని చెప్పి ఎక్కడ వాళ్ళు ఎక్కడానికి వెళ్ళిపోయినారు అన్నమాట. అలా కాకుండా నాకు మోక్షమే కావాలి అనే దృఢ నిశ్చయం అన్నమాట. అట్లా ఉన్నట్లయితే ముందుకు పెట్టిన కాలానికి పెట్టేది లేదు అని ధైర్యంగా ఉండాలని మన మలయాళ స్వాములు వారు చెబుతున్నారన్నమాట. వారు యాత్ర చేసేటప్పుడు యమునా నదిని దాటడానికి పడవ అవసరమైంది. ఆ పడవ బోట్ ఆయన అడిగాడు, అయ్యా బాబు నేను పాదయాత్ర చేస్తున్నాను, నా దగ్గర ధనం ఏమి లేదు, కాస్త మీ పడవలో కూర్చోబెట్టి అవతల తీసుకెళ్తే నీ పుణ్యమాట కృష్ణ భగవాన్ని దర్శనం చేసుకుంటాను, నా జన్మ ధన్యమైపోద్ది అని అన్నారు. అదేం కుదరదు, డబ్బులుంటేనే ఎక్కాలి, లేకపోతే వీల్లేదు అన్నాడు. సరే, భగవంతుని నమ్ముకున్నవాడు అన్ని వైపులని భగవంతుని చేత రక్షింపబడతాడనమాట. కాబట్టి అందుకని ఆ కృష్ణ పరమాత్మని మనసారా నమ్ముకొని జై శ్రీకృష్ణ పరమాత్మ అంటూ నదిలో దూకేశారు మలయాళ స్వాములు. కొంత లెక్క ఈదారు. కానీ మరి ఎక్కువ పెద్ద నది కదా, స్పృహ కోల్పోతే అప్పుడు భగవంతుడు కూర్మ రూపంలో వచ్చి వారిని ఆ చివరికి తీసుకెళ్ళిపోయి అవతల గట్టుకి, అక్కడ గడ్డి దుబ్బుంటే పట్టుకునేలాగా ఊహ కలిగించారు. దాన్ని బట్టుకుని వాళ్ళు అవతలికి వెళ్ళిపోయినారు అన్నమాట. అందుకని ఆ విధంగా ధైర్యము, సాహసం, ఉత్సాహం ఉంటేనే మన జీవితాలు ధన్యమైపోతాయి అన్నమాట. అందుకని నాకు మోక్షమే కావాలి, కానీ ఇక ప్రపంచ వ్యామోహాలు ఎన్నో జన్మలు ఎన్నో అయిపోయినాయి కాబట్టి అవి చివరికి భ్రాంతినే కలిగిస్తున్నాయి. కాబట్టి నాకు ఇక చాలు అని దృఢంగా ఉండాలి. ఈ దృఢం ఎలా ఉండాలంటే, ఒక పిల్లవాడిని ఒక పెద్దవాడు నీళ్ళల్లో ముంచి పట్టుకున్నాడు అనుకోండి, ఆ పిల్లవాడు ఏమనుకుంటాడు, బయటకు వస్తే చాలు, బయట పడితే చాలు, గాలి పీల్చుకుంటే చాలు అనుకుంటాడు. కానీ బిస్కెట్లు చాక్లెట్లు కావాలని అనుకోడు అనమాట. అట్లా దృఢంగా ఉండాలి, మోక్షం పొంది తీరాలి అని. తర్వాత ఇంకొక దృష్టాంతం ఏమిటి అని అంటే, అరణ్యంలో అనేక చెట్లు ఉంటాయి. కొన్ని చెట్లు అప్పుడప్పుడు కొమ్మలు రాసుకుని అగ్ని పడుతుంది. ఆ చెట్టులో ఒక పురుగు ఉందనుకోండి, ఆ పురుగు బయటపడితే చాలు అనుకుంటుంది, కానీ అక్కడ నాకు అది కావాలి ఇది కావాలి అనుకోదు. అట్లా దృఢంగా ఇక నాకు మోక్షమే కావాలి అని దృఢంగా ఉండేటువంటి దాన్ని ముముక్షత్వము అని అంటారు. ఈ 4 ఎప్పుడైతే కలిగినాయో అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదాంత విచారణ చేయాలి. గురుదేవా, నేనంటే ఎవరు, ప్రపంచం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటని 3 విషయాల మీద చక్కగా విచారణ చేస్తే ప్రపంచం అంటే ఏది దేని నుండి వస్తుందో అది దాని యొక్క స్వరూపం. పరమాత్మ నుండి వచ్చిన ప్రపంచం పరమాత్మే. మట్టి నుండి వచ్చిన కుండలు మట్టిగా ఎలా ఉంటాయో, పరమాత్మ నుండి వచ్చిన ఈ సృష్టి అంతా మయ్యేవ సకలం జాతం, నా నుండి ఇదంతా వచ్చింది కాబట్టి ఇది నా స్వరూపమే అని భగవంతుడు చెప్తున్నాడు. అట్లా ఆ పరమాత్మ ఎవరో కాదు, ఇక నీవే అని గురువుగారు చెప్తాడు. అది నేనే అని తెలుసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకునే దానిలో ఒక స్టెప్, ముఖ్యమైనటువంటి స్థితి పాయింట్లు ఏమిటంటే ఈ సాధన చతుష్టయ సంపత్తి అని అంటారు. ఇది చక్కగా ప్రతివారు కూడా సంపాదించుకుంటే క్రమంగా జ్ఞానం కలిగి జనమరణ రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు. శాస్త్రి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. సాధకులందరికీ పనికొచ్చేటువంటి ఇది ఒక దివ్యామృతమైనటువంటి ప్రశ్న అడిగారు. చాలా సంతోషం.